హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది వువర్స్ ఫ్యామిలీ. మేము నిన్న తమిళ్ వాళ్ళు పొంగల్ ఫెస్టివల్ చేస్తే అక్కడికి వెళ్ళామన్నమాట. సిటీలో అయింది, చాలా బాగా చేశారు. ఇది నా రాక్షసి అక్కడిక్కడ తిరుగుతుంది ఊరికేనే. వాళ్ళ డ్యాన్స్ చేశారు, వాళ్ళు ఏదో నేమ్ చెప్పారు గుర్తులేదు, బట్ బాగా చేశారు. అసలు చాలా బాగుండే, చాలా బాగా అనిపించింది. చాలామంది జనాలు వచ్చారు, బాగా డెకరేట్ చేశారు. సింగర్స్ కూడా వచ్చారు, తమిళ్ వాళ్ళ సింగర్స్ వచ్చి మంచిగా సాంగ్స్ పాడారు. అసలు చాలా బాగా చేసుకున్నారు. అంతమంది జనాలు వస్తారని అనుకోలేదు, కానీ చాలామంది జనాలు వచ్చారు. అది ఒక పార్క్లో ఉండే అన్నమాట. మొత్తం ఇంకా పార్క్ని మొత్తం మంచిగా డెకరేట్ చేశారు, స్టాల్స్ పెట్టారు. ఇది నా రాక్షసి డ్యాన్స్ చేస్తుంది, ఒకటే లెగ్తో టూ అని ఒప్పుకుంటూ ఇట్లా చేస్తుంది రాక్షసి పాప. డ్యాన్స్ చేయమని చెప్పి అలా అలా ఇంకా ఉరుక్కుంటూ వెళ్తుంది. బాగుండే అంతా. ఇక్కడ శివుడిది అలా పుట్టలాగా పెట్టారు, బాగా అనిపించింది. అసలు చూడగానే అబ్బా సేమ్ మనకు రియల్ది అన్నట్టే ఉండే అన్నమాట అది. ఇంకా విలేజ్ థీమ్ లాగా, విలేజ్లో హౌసెస్ ఉంటాయి కదా, అలా హౌస్ పెట్టి కౌస్ అవన్నీ పెట్టారు. దివ్వుగాడిని అక్కడ నిల్చోబెట్టి ఒక ఫోటో అలా తీసుకున్నాం. ఇంకా ఇక్కడ కౌస్ పెట్టి, అది నిజంగా చాలా బాగుండే. అసలు ఈ హౌస్ అది చూసి మాత్రం నిజంగా క్యూట్ అనిపించింది. అసలు ఇలా పెట్టాలన్న థాట్ రావడం కూడా గ్రేట్. అసలు ఇక్కడ మళ్ళీ వాళ్ళు డ్యాన్స్ చేశారండి వాళ్ళ సాంగ్స్కి. ఏదో బాగుండే వాళ్ళ సాంగ్స్ కూడా. అసలు వింటుంటేనే ఇట్లా ఊపు రావట్టుండే సాంగ్స్ వింటుంటే. ఇక్కడ కిరాణా షాప్ పెట్టారు, అసలు అది కూడా హైలైట్ అనిపించింది. వాళ్ళ తెలివికి నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు పండ్ల బండి, కిరాణా షాపు, విలేజ్ థీమ్లో ఇల్లు, మళ్ళీ ఆ దేవుడిది పుట్టలాగా, అవన్నీ అసలు ఎలా థాట్స్ వచ్చాయో వాళ్ళకి పెట్టాలని. మంచిగా వాళ్ళు ఇంకా ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలా చేసుకుందామని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే మంచిగా అన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ స్టాల్స్ ఉండే, వీళ్ళు మ్యాంగో లస్సీ కోసం అని పోయి నిల్చున్నారు లైన్లో. ఇవి కూడా కొట్టారు, వీటిని ఏమంటారు, సన్నాయి మేళమా, అయ్యో నాకు తెలియదు ఏమంటారు, అది కూడా చేశారు. అడిలైడ్లో కదా మేము ఉండేది, వాళ్ళు అడిలైడ్ పురం అని పెట్టారు. అసలు వామ్మో, వాళ్ళ థింకింగ్కి వాళ్ళ థాట్స్కి బాగా పెట్టారు అన్నీ. అసలు అడిలైడ్ పురం అని. ఇక్కడ మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నారు, బాగా డ్యాన్స్ చేశారు. అసలు వాళ్ళ సాంగ్స్ బాగుండే, నచ్చినాయి నాకు. అర్థమేమి కాలేదు కానీ బాగుండే డ్యాన్స్. అసలు వింటుంటేనే ఆటోమేటిక్గా ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాం, మన లెగ్ మూవ్ అవుతుంది, బాడీ అంతా అట్లుండే. మీకు వింటే మీకు కూడా అంతే అవుతుందా నాకు తెలుసు. బాగా చేస్తున్నారు, సింపుల్గా మంచిగా చేశారు. పెద్దగా ఉండే పార్క్ కూడా మంచిగా. సో ఇంకా అందుకే వాళ్ళకి నచ్చినట్టు మంచిగా అన్ని థీమ్స్ పెట్టి మంచిగా డెకోర్ చేసుకున్నారు. ఆ పైన అవి కూడా మంచిగా విలేజెస్లో కడతారు కదా ఫెస్టివల్స్, అవి వస్తే అట్లా కూడా కట్టారు. బాగా చేశారు మొత్తం. ఇంకా వాళ్ళు ఇండియాలో ఉంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా ఇవి కూడా వాళ్ళు చేసుకుంటారు కదా తమిళ్ వాళ్ళు, అవి కూడా పెట్టారు. చిన్నపిల్లలు కూడా చేశారు, కర్ర సాము అవి. ఇవన్నీ బాగా అనిపించాయి. ఇంకా కొన్ని రికార్డ్ చేయలేదు నేను, ఇప్పటికే ఇది లాంగ్ అయిపోతుంది వీడియో, మళ్ళీ మీరు బోర్ ఫీల్ కావద్దు కదా. ఇగో పక్కకి ఇది డ్యాన్స్ చేస్తుంది ఈడ. వీళ్ళు వాళ్ళ సాంగ్స్ కూడా నచ్చినాయి నాకు, ఎప్పుడు వినలేదు వాళ్ళ సాంగ్స్ కానీ బాగుండే. తలపతి సాంగ్స్కి కూడా డ్యాన్స్ చేశారు. అసలు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ మంచిగా గ్రూపుల్లాగా ఫామ్ అయ్యి, మనం కాలేజెస్లో చేస్తాం కదా డ్యాన్సులు,
అలానే చేశారు. ఇది నేను, అది నా రాక్షసి, మేమిద్దరం. మా ఆయనకి వీడియో తీయమని చెప్పా, అలా తీసాడనమాట. ఇదేమో దుంకుతూనే ఉంది, ఎందుకు దుంకుతుందేమో, ఒకటే లెగ్గుతుంది. అది దాని కైండ్ ఆఫ్ డ్యాన్స్. తర్వాత మేడం గారు ఈడ పెయింటింగ్ వేయించుకున్నారు, ఫేస్ పెయింటింగ్, యూనికార్న్. ఏడవైనా పెయింటింగ్, ఫేస్ పెయింటింగ్ మ్యాండేటరీగా ఆడ ఉంది అంటే వేయించుకోవాలి. లాస్ట్ టైం వేయించినప్పుడు నైట్ రాగానే వాష్ చేసా అని ఈరోజు ముందే చెప్తుంది. అస్సలు ఈరోజు నేను వాష్ చెయ్యను, అలానే పడుకుంటా, వాష్ చేయొద్దు నువ్వు, ఎన్ని డేస్ అయినా అలానే ఉంచుకుంటా, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపిస్తుందంట అలానే. కానీ బాగా వేసిందని, అసలు ఎంత ఈజీగా వేసేసిందో, అన్నీ సప్పా సప్పా అని తిప్పేసి బాగా వేసింది సింపుల్గా. యాక్చువల్గా మన ఇండియన్స్ ఏదన్నా ఉన్నా కూడా స్టాల్స్లలో ప్రైస్ చాలా ఉంటాయి, కానీ వీళ్ళ దాంట్లో ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉండే. మేము లాస్ట్ టైం వేయించుకున్న ఫేస్ పెయింటింగ్ $25 ఉండే, ఇది $5 అనుకుంటా. అంత తక్కువ అంటే అసలు అన్నీ తక్కువే ఉండే అంట. మరి మేము మ్యాంగో లస్సీ, బాదం మిల్క్ అవి కూడా తాగాము, అవి కూడా తక్కువే ఉండే. బట్ నార్మల్గా అయితే స్టాల్స్లలో చాలా కాస్ట్ ఉంటాయి. మంచి కూర్చొని వేయించుకుంటుంది, ఏం తెలియదు, అమాయక చక్రవర్తిలా కూర్చుంది. ఇంట్లోనే అన్ని అరుపులు, ఉరుములు, బయట సైలెంట్ మహారాణి. అందరు అమాయకురాలు అనుకోవాలి, అట్లుంటుంది. క్యూట్ ఉంది. దివ్వుకైనా ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అడ్లేడుపురం అని మళ్ళీ చూపించా, ఎందుకంటే నైట్ అయ్యాక, ఇది కొంచెం నైట్ అయింది. లైట్స్ అవి కూడా భలే వేసారు. రంగోలీ గేమ్స్ కూడా పెట్టినట్టున్నారు. యాక్చువల్గా 3 o'clock నుంచి స్టార్ట్ అయిండే, మేము 7:30కి అలా వెళ్ళాము, ఎందుకంటే చాలా 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 వేడిగా ఉండే, అందుకే లేట్గా వెళ్ళాము. దివ్వు ఉండదు మళ్ళా అని. యూనికార్న్ ఫేస్ పెయింటింగ్ వచ్చింది మధ్యలో ఇక చెప్పడానికి. ఫొటోస్ అంటే అస్సలు నచ్చదు మా దివ్వుగాడికి. దిగుమంటే ఎంత కష్టంగా దిగుతుందో అసలు. నాకెంత ఇష్టమో ఫోటోలు దిగడమో, ఆమెకి అంత ఇష్టం ఉండదు, ఆపోజిట్ అనమాట. సేమ్ వాళ్ళ డాడీ లాగా. వాళ్ళ డాడీ కూడా అస్సలు దిగడు ఫోటోలు. ఈ మేడం కూడా అంతే ఉంది. ఇది కిరాణా షాప్, భలే ఉండే అసలు, క్యూట్గా. ఇండియానే గుర్తొచ్చింది కిరాణా షాప్ చూడగానే. అట్లే ఉంటుంది కిరాణా షాప్, మంచిగా ముందల ఉంటుంది. ఇంకా చాయ్ది కూడా పెడతారు, అది మిస్ అయినట్టున్నారు ఎట్లనో. కిరాణా షాపు, చాయ్ షాప్ కలిసి ఉంటాయి. ఇది పళ్ళ బండి. ఇంకా ఆడ బోరింగ్ కూడా పెట్టినుండే, మన దగ్గర బోరింగ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టినుండే. కానీ అది ఆ వీడియో తీస్తున్నప్పుడు దాని దగ్గర ఎవరో ఉండే, కనిపించలేదు అది బోరింగ్. ఇది మొత్తం నైట్ అయిపోయింది. ఇంకా 10 వరకు అక్కడే ఉన్నాం. యాక్చువల్గా షో 11 వరకు ఉండే అనుకుంటా. మేము 10 వరకు ఉండి వచ్చేసాము, ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది అనేసి. వాళ్ళందరూ అసలు ఎవ్వరూ వెళ్ళిపోలేదు, అందరూ మంచిగా ఉన్నారు. సరే గాయ్స్, ఉంటా మరి, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.